హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రేపటి నుంచి జరగబోయేటువంటి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో జీకే పార్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి మాక్ టెస్టుల్లో ఒక మాక్ టెస్ట్ ఆధారంగా నేను మీకు చూపిస్తాను. సో క్వశ్చన్స్ మనకి ఈ స్టాండర్డ్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. జీకే పార్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 25 మాక్ టెస్టుల్లో ఒక మాక్ టెస్ట్ ఆధారంగా నేను మీకు చెప్తున్నాను. సో మీరు 25 మాక్ టెస్టులకి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్స్ తీసుకోకపోతే తీసుకోండి. సో మీరు రాబోయేటువంటి ఒక కోర్ట్ ఎగ్జామినేషన్స్ని మీరు ఆ పర్టికులర్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవడానికి ఈ 25 మాక్ టెస్ట్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ తీసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నావిగేట్ భారత్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ పోర్టల్ అని చెప్పేసి అడిగారు. విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ది నావిగేట్ భారత్ పోర్టల్ రీసెంట్లీ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ పోర్టల్ని లాంచ్ చేసింది సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేటువంటి డిపార్ట్మెంట్ వారు ఈ నావిగేట్ భారత్ పోర్టల్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మార్క్సిజం లెనినిజం నుండి నెహ్రూవియన్ సోషలిజం వరకు నా ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని, ఆంగ్ల పుస్తకాన్ని ఎవరు రచించారు? హూ ఆథర్డ్ ది ఇంగ్లీష్ బుక్ మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం లెనినిజం టు నెహ్రూవియన్ సోషలిజం అని చెప్పేసి అడిగారు. ఈ పుస్తక రచయిత వచ్చేసి సిహెచ్ హనుమంతరావు అండి. సిహెచ్ హనుమంతరావు గారు ఈ యొక్క బుక్ అయితే రాయడం జరిగింది. మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం లెనినిజం టు నెహ్రూవియన్ సోషలిజం అనేటువంటి ఒక బుక్ని రాశారనమాట ఇంగ్లీష్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ నెలకొల్పబడింది? వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి తారాపూర్లో ఏర్పాటు చేశారనమాట. సో తారాపూర్లో మనకి ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేటువంటి క్రీడల పోటీకి సంబంధించినటువంటి స్పోర్ట్ ఏది అని చెప్పేసి అడిగారు. సో సుల్తాన్ అజ్లాన్ షా అనేటువంటి యొక్క కప్పు ఏ క్రీడకి సంబంధించింది అంటే ఫీల్డ్ హాకీ అనేటువంటి గేమ్ అన్నమాట ఇది. సో దీన్ని సుల్తాన్ అజ్లాన్ షా కప్ పేరుతో ఈ యొక్క క్రీడలు అయితే నిర్వహిస్తారు. ఫీల్డ్ హాకీకి సంబంధించినటువంటి ఈ యొక్క కప్పుకి సంబంధించినటువంటి పేరు వచ్చేసి సుల్తాన్ అజ్లాన్ షా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేదాలు సత్యాన్ని అంతా కలిగి ఉన్నాయి అని వ్యాఖ్యానించినటువంటి వారెవరు? ఓకే, హూ స్టేటెడ్ దట్ ది వేదాస్ కంటైన్ ఆల్ ట్రూత్ అని చెప్పేసి అడిగారు. సో ఈ వేదాస్ కంటైన్ ఆల్ ట్రూత్ అనేటువంటి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే స్వామి దయానంద అండి. సో స్వామి దయానంద ది వేదాస్ కంటైన్ ఆల్ ట్రూత్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, సచార్ కమిటీ దేనికి సంబంధించింది? ది సచార్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పేసి అడిగారు. సో సచార్ కమిటీ చూసుకున్నట్లయితే భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీ యొక్క సామాజిక, ఆర్థిక మరియు విద్యాస్థితి
సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ది ముస్లిం కమ్యూనిటీ ఇన్ ఇండియా. సో దాని గురించి తెలిపేదే ఈ సచార్ కమిటీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా థయో మార్గిటా మ్యాగ్నిఫికాను ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? వేర్ వాజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ బ్యాక్టీరియం థయో మార్గరిటా మ్యాగ్నిఫికా రీసెంట్లీ డిస్కవర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి కరేబియన్ ఐలాండ్స్లో, కరేబియన్ దీవుల్లో ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ మ్యాగజైన్ తాజాగా వెల్లడించినటువంటి ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో భారతదేశం నుంచి ఏ ప్రాంతాలు చోటు సంపాదించాయి? ఓకే, విచ్ రీజియన్స్ ఫ్రమ్ ఇండియా ఫీచర్డ్ ది టైమ్ మ్యాగజైన్స్ లిస్ట్ ఆఫ్ 50 గ్రేటెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్? ఓకే, సో ఇది చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ అలాగే కేరళ. ఇక్కడ టైమ్ మ్యాగజైన్ తాజాగా వెల్లడించినటువంటి ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో ఈ 2 ప్రాంతాలు అయితే చోటు సంపాదించుకోవడం జరిగింది. అహ్మదాబాద్ అండ్ కేరళ అనేవి చోటునైతే సంపాదించుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 126th అండి. టోటల్గా 143 దేశాల్లో చేసినటువంటి సర్వేల్లో భారతదేశానికి వచ్చినటువంటి ర్యాంక్ 126వ ర్యాంక్ అండి. సో 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం. సో మేము ఈ బిట్ కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్ కోర్సెస్లో కూడా యాడ్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో మీరు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అది. నెక్స్ట్ మీరు ఆ 5 days ఏ ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నారో వాటన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ 199 రూపీస్ 25 మాక్ టెస్ట్ కోర్స్ కూడా తీసుకోండి. అలాగే 99 రూపీస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం, అన్ని టాపిక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కోర్సులో అయితే మీకు ప్రతి బిట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కూడా 49 రూపీస్ కోర్స్ అయితే ఉంది. సో ఇవి తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అణు సామర్థ్యం కలిగినటువంటి ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి ICBM ప్రయోగాలు సాగిస్తున్నటువంటి ఏ దేశంపై మరింత కఠినమైనటువంటి ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీగిపోయింది? ఓకే, విచ్ కంట్రీస్ ICBM టెస్టింగ్ ప్రపోజల్ ఫర్ టఫర్ శాంక్షన్స్ ఫైల్డ్ ఇన్ ద UN సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర కొరియా అండి. సో నార్త్ కొరియాకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఈ క్రింది లక్ష్యం ప్రత్యక్షంగా చెప్పబడలేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గోల్స్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకి చెప్పని అంశం ఏంటనేది చూసుకుంటే జాతి వివక్షతను అన్ని రూపాల్లో నిర్మూలించుటకు, అంటే ఎలిమినేటింగ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అనేది మనకి ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ప్రత్యక్షంగా చెప్పనటువంటి అంశం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కంపెనీ యొక్క ఆస్తి అప్పుల పట్టీ నుండి ఇది సాధ్యం. వాట్ కెన్ బి డిటర్మిన్డ్ ఫ్రమ్ ఏ కంపెనీస్ అసెట్ లయబిలిటీ షీట్ అని చెప్పేసి అడిగారు. సో అదేంటనేది చూస్తే కంపెనీ మార్కెట్ షేర్ అప్పు సంపద నిర్ణయించడం, అంటే డిటర్మినింగ్ ది మార్కెట్ షేర్ అండ్ డెప్ట్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ప్రధాన ఉద్దేశం ఏది? వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్? సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి కుటుంబాల ఆదాయం పెంచడం, వారి జీవన స్థితిని పెంచి శక్తిని వృద్ధి చేయడం అనేది ఈ యొక్క సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇంక్రీజింగ్ ఇన్కమ్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ బిలో ది పవర్టీ లైన్ అనేది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో సెక్యూరిటీ లావాదేవీల పన్ను అనగా ఏమిటి? వాట్ ఈజ్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇన్ ఇండియా? సో దాని యొక్క ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే స్టాక్ మార్కెట్ లావాదేవీలపై విధించేటువంటి పన్ను అండి. ట్యాక్స్ ఆన్ స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లేదా ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సో వాటిపైన విధించేటువంటి, వాటికి సంబంధించిన లావాదేవీలపైన విధించేటువంటి పన్నుని మనం ఇక్కడ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల దేశీయోత్పత్తి GDP గణనకు పరిగణించేది ఏంటి? వాట్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ GDP? ఓకే, సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి సంవత్సర కాలం నందు వినియోగదారుల మరియు వ్యాపారం యొక్క మొత్తం వ్యయం.
ఓకే, టోటల్ స్పెండింగ్ బై కన్జ్యూమర్స్ అండ్ బిజినెస్ డ్యూరింగ్ ది ఇయర్ అనేది సో దీనికి సంబంధించినటువంటి జీడిపి యొక్క ముఖ్యమైనటువంటి మీనింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గవర్నర్ వ్యవస్థ గురించి పూంచి కమిషన్ చేసినటువంటి సిఫార్సు ఏది? విచ్ రికమెండేషన్ డిడ్ ది పూంచి కమిషన్ మేక్ రిగార్డింగ్ ది గవర్నర్ సిస్టమ్ అని చెప్పేసి అడిగారు. సో అదేంటంటే రైట్ ఆన్సర్, రాష్ట్ర గవర్నర్పై అభిశంసనకు అవసరమైనటువంటి రాజ్యాంగ ప్రకరణాన్ని ప్రవేశపెట్టడం. ఇంట్రడ్యూసింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ గవర్నర్స్ అనేది సో ఇక్కడ మనకి పూంచి కమిషన్ యొక్క రికమెండేషన్ అనమాట. సో రిగార్డింగ్ ది గవర్నర్ సిస్టమ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి భారతదేశంలో ఎన్ని గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర పార్టీలు ఉన్నాయి? హౌ మెనీ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా బై ది టైమ్ ఆఫ్ ది 2024 జనరల్ ఎలక్షన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి 58 గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర పార్టీలు అయితే ఉన్నాయండి. అంటే రీజనల్గా ఉండేటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నమాట, స్టేట్ వైజ్గా ఉండేవి. సో టోటల్ 58 రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూలు దేని గురించి సూచిస్తుంది? ఓకే, భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూలు దేని గురించి సూచిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో వాట్ డస్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిగ్నిఫై అని చెప్పేసి అడిగారు. ఓకే, సో ఇది చూసుకున్నట్లయితే మనకి యాంటీ డిఫెక్షన్ లా గురించి అండి. సో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి, అవి చదువుకోండి అని చాలాసార్లు చెప్పాను. సో ఇది 10th షెడ్యూల్ మనకి ఇక్కడ చూసుకుంటే పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిందనమాట. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలిపేటువంటి షెడ్యూలే ఈ 10th షెడ్యూలు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మేనేజ్మెంట్ డిజాస్టర్ రిస్క్ ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్ నివేదిక ఎవరిది? హూ రిలీజ్డ్ ది రిపోర్ట్ మేనేజ్మెంట్ డిజాస్టర్ రిస్క్ ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్? రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రపంచ బ్యాంకుకి సంబంధించింది, వరల్డ్ బ్యాంక్ యొక్క పర్టికులర్ రిపోర్ట్ ఇది, మేనేజ్మెంట్ డిజాస్టర్ రిస్క్ ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, 10 మంది రాజుల యుద్ధానికి సంబంధించినటువంటి ఈ క్రింది ప్రవచనంలో ఏది సరైంది కాదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి భరత తెగకు పురుక్షుడు మరియు పురుదాస్ నాయకత్వం వహించెను. పురుక్ష అండ్ పురుదాస్ లెడ్ ది భారత్ ట్రైబ్ అనేది సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కరెక్ట్ కానటువంటి ఆప్షన్ అనమాట. సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలంలో ఎవరి ఆరాధన ఎక్కువ? హూ వాజ్ వర్షిప్డ్ ది మోస్ట్ డ్యూరింగ్ ది లేటర్ వేదిక్ పీరియడ్? సో అది చూసుకున్నట్లయితే మనకి వర్షిప్ ఆఫ్ త్రిమూర్తులను ప్రార్థించడం అనేది సో వారి యొక్క ఆరాధన అనేది మలివేద కాలంలో ఎక్కువగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరైన జత కాదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆ పేరెంట్ అనేది చూస్తే గుప్తురాజులు వారి యొక్క పట్ట మహిషులు అంటే గుప్తా కింగ్స్ అండ్ దేర్ చీఫ్ క్వీన్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కుమారగుప్తుడికి సంబంధించి ప్రభావతి దేవి అనేది రాంగ్ మ్యాచింగ్ అనమాట. కాబట్టి ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లండన్ నగరంలో ఉదయం 6 గంటలైనప్పుడు భారతదేశపు ప్రామాణిక కాలం ఎంత అవుతుంది? వెన్ ఇట్ ఈజ్ 6 AM ఇన్ లండన్, వాట్ ఈస్ ది ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పేసి అడిగారు. సో మనకి లండన్కి ఇండియాకి మధ్య 5.5 అవర్స్. ఓకే, సో 5.5 అవర్స్ మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఆ 5.5 అవర్స్ అనేవి ఇక్కడ 6 AMకి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే వారికంటే ముందే మనకి 5.5 అవర్స్ మనం హెడ్ ఉంటాం అనమాట, అంటే వాళ్ళకంటే ముందు ఉంటాము. కాబట్టి ఇక్కడ మనం 6 AMకి సంబంధించి ఒక 5.5 అవర్స్ యాడ్ చేసుకుంటే మనకి టైం ఎంత వస్తుందనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఉదయం 11:30 గంటలు అవుతుంది. సో లండన్లో 6 AM అయినప్పుడు మనకి ఉదయం అదే రోజున ఉదయం 11:30 గంటలు అయితే అవుతుంది. కాబట్టి మనకి ఈ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల నుండి ప్రవహించు నదులు, ద రివర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ది హిమాలయాస్, వాటిని ఏమంటారు అంటే మంచు కరుగుట వలన అవి ప్రవహిస్తాయన్నమాట. ఫ్లో డ్యూ టు మెల్టింగ్ ఆఫ్ ఐస్, అంతే కదా. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఈ రకపు నేలలు ఆవరించి ఉన్నాయి. విచ్ టైప్ ఆఫ్ సాయిల్ కవర్స్ ది లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా? సో అవేంటనే చూసుకుంటే ఒండ్రు నేలలు, అల్లువియల్ సాయిల్స్ అని చెప్పేసి దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకి ఇండియాలో ఏ సాయిల్స్ కవర్ అయి ఉన్నాయంటే ఒండ్రు నేలలు, అల్లువియల్ సాయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది పేర్కొన్నటువంటి ఏ జాతీయ పార్కులో ఉష్ణమండల శీతోష్ణ స్థితి నుండి
ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితికి సమశీతోష్ణ స్థితి నుండి ఆర్కిటిక్ శీతోష్ణ స్థితి మారిపోయే వాతావరణం కలిగి ఉంటుంది. విచ్ నేషనల్ పార్క్ ఎగ్జిబిట్స్ క్లైమాటిక్ వేరియేషన్స్ ఫ్రమ్ ట్రాపికల్ టు సబ్ ట్రాపికల్ టెంపరేట్ టు ఆర్కిటిక్ కండిషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ పార్క్ ఏంటనే చూస్తే నామ్దాపా నేషనల్ పార్క్ అండి. సో నామ్దాపా జాతీయ పార్క్ ఏదైతే ఉందో సో ఆ పార్క్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నీలి మృదు ఫలము అనగా వాట్ ఈజ్ బ్లూ సాఫ్ట్ ఫ్రూట్ అని చెప్పేసి అడిగారు. సో బ్లూ సాఫ్ట్ ఫ్రూట్ అంటే ఏ బ్యూటిఫుల్ ఇటాలియన్ ఫ్లవర్ అండి. సో ఇది ఒక అందమైనటువంటి ఇటలీకి సంబంధించినటువంటి పుష్పం. నెక్స్ట్ క్వశ్చన్, 2011-12 సంవత్సరంలో ఎంత విద్యుత్ను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCIL ఉత్పత్తి చేసింది? హౌ మచ్ ఎలక్ట్రిసిటీ డిడ్ NPCIL ప్రొడ్యూస్ ఇన్ 2011-12? సో ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడానికి అడుగుతారనమాట. సో మీరు ఆన్సర్ చేయకుండా ఉండడం కోసం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అసలు ఈ డేటా ఎవరికి తెలియదు. సో మనకి కొన్ని క్వశ్చన్స్ ఇలాగ వస్తాయన్నమాట, కొన్ని టైం టేకింగ్ క్వశ్చన్స్ లాంటివి ఇస్తూ ఉంటారు. సో మీ యొక్క టైం తినేసి మీరు కొంచెం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా కొన్ని క్వశ్చన్స్ వదిలేసే విధంగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి $32,455 మిలియన్ అనమాట. సో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఏదో ఒకటి గెస్ట్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి గ్రామీణ సైబర్ సెంటర్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం? విచ్ స్టేట్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ రూరల్ సైబర్ సెంటర్? సో అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చళ్లను స్టీల్ లేదా అల్యూమినియం డబ్బాలలో నిల్వ చేయరాదు ఎందుకంటే? వై షుడ్ పికిల్స్ నాట్ టు బీ స్టోర్డ్ ఇన్ స్టీల్ ఆర్ అల్యూమినియం కంటైనర్స్? సో రీజన్ ఏంటనేది చూసుకుంటే ఇనుము మరియు అల్యూమినియాలను హరించేటువంటి ఆమ్లాలను పచ్చళ్ళు కలిగి ఉండి వాటిలో ఉన్నటువంటి పచ్చళ్లను విషపూరితం చేస్తాయి. సో అందువల్ల వాటిని ఆ పర్టికులర్ పాత్రల్లో స్టోర్ చేయకూడదు. పికిల్స్ కంటైన్ యాసిడ్స్ దట్ రియాక్ట్ విత్ స్టీల్ అండ్ అల్యూమినియం మేకింగ్ దెమ్ టాక్సిక్ అనేది మెయిన్ రీజన్ అనమాట. సో ఇవి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. మీరు 25 మాక్ టెస్ట్కి సంబంధించి కోర్స్ తీసుకోండి. మీకు 25 పేపర్స్ ఉంటాయి. మీరు రిమైనింగ్ డేస్లో మీకు ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటే అప్పటి వరకు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసి మీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ స్టడీ ఎక్కడి వరకు వచ్చిందనేది మీకు అర్థం చేసుకోగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కోర్సెస్ తీసుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ గైస్.